उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललित श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీ గురుదేవ్కి జై. హరే కృష్ణ. అందరికీ స్వాగతం మన శ్రీకృష్ణ కథాసుధలోకి. నిన్న సత్యభామ యొక్క కళ్యాణము, తర్వాత శమంతకమణిని దొంగలించడము, తిరిగి శమంతకమణి దొరకడము, అక్రూరుల వారు తిరిగి రాజ్యానికి రావడము, అన్ని పరిస్థితులు కూడా సక్రమంగా అన్నీ శాంతింపబడ్డాయి. ఇక్కడి వరకు మనము చెప్పుకున్నాం. శమంతకమణి కథ, సత్యభామ కళ్యాణము, జాంబవతి కళ్యాణము ఇవన్నీ అయిపోయాయి. అయితే ఈ సంఘటన మధ్యలోనే కృష్ణ బలరాములు ఇద్దరు కూడా హస్తినాపురానికి వెళ్ళారు. ఏం చేసి వచ్చారు? అక్కడ శోక సభని అటెండ్ చేసి వచ్చారు. ఎవరి శోక సభ అంట? ఈ పంచపాండవులు వాళ్ళ తల్లితో కలిసి లక్కాగృహంలో వాళ్ళు చనిపోయారు. అది అందుకోసంగాను ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఏం చేశారు? శోక సభని ఏర్పాటు చేశారనమాట. ఆ శోక సభని వీళ్ళు అటెండ్ చేసి వచ్చారు. కాకపోతే కృష్ణుడికి బలరాముడికి తెలుసు, పంచపాండవులు కానీ కుంతీదేవికి కానీ ఎవరికి ఏమీ అవ్వలేదన్న సంగతి వీళ్ళకి తెలుసు. ఇక్కడికి వచ్చాక శమంతకమణి పోయిందని చెప్పేసి ఇక్కడ వచ్చి తర్వాత సత్రాజిత్ యొక్క అంత్యక్రియలు చేయడం ఇవన్నీట్లో బిజీగా ఉన్నారు. మరి ఈ పంచపాండవులు ఇంకా కుంతి మహారాణి ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఇంకా వాళ్ళకి కనిపించకుండా, కానీ అంటే మేము బ్రతికే ఉన్నాము అని చెప్పి కూడా ఎవరికి మెసేజ్ చేయకుండా అజ్ఞాతంగా వాళ్ళు అడవిలోనే భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఉన్నారనమాట. క్రమంగా ద్రౌపది యొక్క స్వయంవరం జరుగుతూ ఉంటుందన్నమాట. వీళ్ళు అడవిలో ఉంటారు, ఆకలితో ఉంటారు, అందరూ వెళ్తూ ఉన్నారనమాట. అక్కడికి వెళ్తే గొప్ప విందు భోజనం ఉంది, ఫీస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి తినొచ్చు అని చెప్పేసి ఆ మాటలు విని అక్కడ అంటే ఎవరికి తగ్గ ఏర్పాట్లు అక్కడ చేశారు. ద్రుపద మహారాజు వాళ్ళ కూతురి యొక్క పట్టాభిషేకం కోసంగాను అందరూ వించేసి ఉన్నారు. అందరికీ మంచిగా భోజన సదుపాయాలు ఉన్నాయని చెప్పేసి విని ఈ పంచపాండవులు అందరూ కూడా బయలుదేరుతారనమాట. మరి ఈ పంచపాండవులు ఎలా ఉన్నారు అంటే బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. పెద్ద తిలకం పెట్టుకున్నారు, సిక్క ఉంది, తర్వాత భిక్షాటనికి వెళ్ళడానికి బ్రాహ్మణుడికి ఒక జోలే ఉంటుంది కదా, అలాంటి జోలే వేసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళ భుజం మీద నుంచి మంచి గాయత్రి జంజం వేసుకొని, లావాటి జంజాన్ని వేసుకొని ఉన్నారనమాట. చూడ్డానికి వేషభూషణ మాత్రం అంతా బ్రాహ్మణ వేషం. కాకపోతే వాళ్ళ శరీరంలో ఉండేటటువంటి టీవీ ఏదైతే ఉందో అది మొత్తము ఎందుకంటే వీర పురుషులు వాళ్ళు. సో అలాంటి పరాక్రమవంతులు వాళ్ళ శరీరంలో చూస్తే, వాళ్ళ శరీర అవయవాలను చూస్తే వాళ్ళు క్షత్రియులని ఎవరైనా తెలుసుకుంటారు. ఆ విధంగా ఉన్నారనమాట. కాకపోతే
ఇక బ్రాహ్మణులంటే బాగా ప్రసాదాన్ని స్వీకరించి కొంచెం హష్టపుష్టిగా ఉంటారు కదా! సో, ఆ విధంగా వీళ్ళు కూడా ఉన్నారులే అని అనుకుంటారు. ఎవరు పట్టించుకోరు. అక్కడ పెద్ద ఏమంటారు స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. ద్రుపద మహారాజు అందరూ వెళ్తున్నారనమాట. ఈ స్వయంవరానికి కృష్ణుడు వచ్చాడనమాట. కృష్ణుడు బలరాముడు కూడా వచ్చాడు. ఎవరు ద్రుపద మహారాజు కృష్ణుడిని పిలుస్తాడనమాట. కృష్ణుడు యొక్క మాట మేరకుగానే ఈ స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని పెట్టారు. ఆ మత్స్య యంత్రాన్ని ఎవరైతే భేదిస్తారో వాళ్ళకే నీ కూతురునిచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పేసి ద్రుపద మహారాజుకి చెప్తాడనమాట. ఆ మత్స్య యంత్రం యొక్క ఏర్పాటు ఇవన్నీ కూడా కృష్ణుడు స్వయంగా చూసుకుంటున్నాడనమాట. ఆ విధంగా ఇక్కడికి వచ్చేశారు. సో స్వయంవరానికి దుర్యోధనుడు, తర్వాత దుశ్శాసనుడు, కర్ణుడు, ఎవరైతే ఈ దుష్ట చతుష్టయాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వచ్చారో ఆ స్వయంవరాన్ని చూడడం కోసం. కానీ భీష్మ పితామహ ఇంకా ద్రుపద గురువైన ద్రోణాచార్య కూడా వచ్చారంట. మరి ఆ స్వయంవరంలో అన్నీ ఏమంటారు మంచులు ఏర్పాటు చేశారనమాట. ఎవరి గ్యాలరీ వాళ్ళకు ఉందన్నమాట. బ్రాహ్మణులు కూర్చోవడానికి ఒక గ్యాలరీ, క్షత్రియులు కూర్చోవడానికి ఒక గ్యాలరీ, చూడడానికి వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు కూర్చోవడానికి సరే మళ్ళీ వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రజల కోసం గాను ఆ విధంగా వర్తకులు వస్తే వాళ్ళకు ఒక గ్యాలరీ, అన్ని విధాలుగా అన్ని గ్యాలరీస్ అన్నీ చుట్టూ పెట్టారనమాట. ఆ మధ్యలో ఈ మత్స్య యంత్రం ఉంది. ఎవరైతే ఆ మత్స్య యంత్రాన్ని భేదిస్తారో వాళ్ళు ద్రౌపది వెళ్ళి వాళ్ళ మెడలో వరమాల వేస్తుందన్నమాట. ఆ విధంగా మొత్తం ఈ భూమండలంలో ఉన్నటువంటి రాజులందరికీ కూడా ఇన్విటేషన్ వెళ్ళింది. వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళ యొక్క శక్తి అనుసారంగా వాళ్ళు ఆ మత్స్య యంత్రాన్ని భేదించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో ఆ మత్స్య యంత్రాన్ని భేదించడానికి వాళ్ళు గాయపడిపోతున్నారనమాట. ఎందుకంటే కింద చూసి పైన ఉన్నటువంటి మత్స్య యంత్రాన్ని భేదించాలి కాబట్టి ఆ విధంగా వాళ్ళు కింద చూసి పైన బాణం వేసే లోపే వాళ్ళు కిందికి పడిపోవడము, లేకపోతే ఏదో ఒక విధంగా ఆ బాణం వాళ్ళకే తలగడం, ఆ విధంగా వాళ్ళు నిస్సహాయులైపోయి గాయపడిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. వెళ్ళిపోతూ ఉంటే దుర్యోధనుడు ద్రౌపది యొక్క అందాన్ని చూసి నేను ఎలానైనా ఈ మత్స్య యంత్రాన్ని కొట్టేస్తాను అనేసి అనుకుంటాడు, భేదించేస్తాను అనుకుంటాడు. కానీ దుర్యోధనుడు కూడా విఫలుడైపోతాడు. దుర్యోధనుడు విఫలుడైపోయిన తర్వాత కర్ణుడు వెళ్తాడనమాట. కర్ణుడు వెళ్తే అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, ఎవరైతే క్షత్రియులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ మత్స్య యంత్రాన్ని చేయాలి, ఈ కర్ణుడు క్షత్రియుడు కాదు కదా అనేసి చెప్తాడు. అప్పుడు ద్రుపద మహారాజు వచ్చి అనౌన్స్ చేస్తాడనమాట, ఎవరైతే క్షత్రియులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే మేము ఈ పోటీని ఏర్పరిచాము అనేసి చెప్తారనమాట. అప్పుడు కర్ణుడు డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోతాడు. కర్ణుడు ఏమీ సామాన్యమైన వాడు కాదు, అతను కూడా వీరపురుషుడు, సాక్షాత్ కుంతీదేవి యొక్క ప్రథమ పుత్రుడు. సో ఆ విధంగా కర్ణుడు కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకా ఏ క్షత్రియుడు కూడా వచ్చి ఆ మత్స్య యంత్రాన్ని భేదించలేకపోతే అప్పుడు ద్రుపద మహారాజు కృష్ణుడిని చూస్తే అప్పుడు కృష్ణుడు ఏమంటాడు అంటే, పర్వాలేదు, క్షత్రియుల కంటే ఉత్తమమైన గుణాలు కలిగినటువంటి వారు, ఉత్తమైనటువంటి కులము బ్రాహ్మణ కులము. సో మీరు బ్రాహ్మణులు ఎవరైనా ఈ మత్స్య యంత్రాన్ని ఛేదించి నా కూతుర్ని పెళ్లి చేసుకునే శక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని వాళ్ళు ప్రయోగించుకోవచ్చు అని చెప్పేసి అనౌన్స్ చేయమని చెప్తాడనమాట. ఆ విధంగా ద్రుపద మహారాజు తను ఈ మత్స్య యంత్రాన్ని భేదించడం కోసం గాను బ్రాహ్మణులకు కూడా అనౌన్స్ చేస్తాడు. అనౌన్స్ చేస్తే అప్పుడు బ్రాహ్మణులు అందరూ చూస్తున్నారనమాట. బ్రాహ్మణులు ఎవరున్నారు ఈ మత్స్య యంత్రాన్ని భేదించగలిగేటటువంటి శక్తి కలిగిన వీరులు ఎవరున్నారు అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళల్లో వాళ్ళు ఆ గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళు చూసుకుంటూ ఉన్నారనమాట. అంతలోకే పాండవుల్లో మధ్యముడైనటువంటి అర్జున్ని మిగిలిన సోదరులందరూ కూడా మంచిగా ప్రోత్సహించి ఆయనని రెడీ చేసి ఆయనని లేపుతారనమాట. అర్జునుడు లేవగానే ఆ బ్రాహ్మణులందరూ కేరింతలు పెడుతున్నారు, జయకారాలు చేస్తున్నారు. తర్వాత వేద మంత్రాలు చదివి ఆయనకి ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు మేము చేసినటువంటి తపమంతా నీకే ఇచ్చేస్తాము, నువ్వు పోయి ద్రౌపదిని గెలిచేసుకో, ఈ బ్రాహ్మణ కులానికి నువ్వు గొప్ప పేరు తెచ్చి పెట్టాలి
అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయడం, ఆయనకు ఆశీర్వాదం ఇవ్వడం, వేదమంత్రం చదవడం ఆయన ప్రోత్సహించి పంపిస్తున్నారనమాట. సో అర్జునుడు వెళ్తాడు. వెళ్ళి అర్జునుడు చూడడానికి బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు, కానీ అర్జునుడి యొక్క షోల్డర్ పైన గాంధీవధారి, ఆ గాంధీవం పెట్టుకున్నటువంటి అచ్చు పడిపోయిందంట. అది చూస్తే గొప్ప విలుకారుడని అర్థమవుతుందంట. అంత విశాలమైన బాహువులు కలిగినటువంటి వాడు. తర్వాత సో ఆ విధంగా అర్జున్ని చూసి వాళ్ళందరూ దీవెనలు ఇచ్చి పంపిస్తారు. పంపించిన తర్వాత అర్జునుడు వెళ్తారు. వెళ్ళి అవలీలగా ఆ మత్స్య యంత్రాన్ని భేదించేసి ద్రౌపది వచ్చి వరమాల వేస్తుందనమాట. ఆ మత్స్య యంత్రాన్ని భేదించేటప్పుడు అర్జున్ని చూసిన తర్వాత ఎవరైతే భీష్మ పితామహ ఇంకా గురు ద్రోణ ఇద్దరు కూడా వాళ్ళకి నిశ్చయంగా అర్థమైపోయింది. ఏంటి అంటే ఇతను అర్జునుడే, వీళ్ళు ఎవరు చనిపోలేదు, వీళ్ళు అర్జునుడే అని చెప్పేసి వాళ్ళు నిశ్చయించుకున్నారనమాట. విశ్వపితామహ అంటాడు, అరే వీళ్ళు నా కళ్ళ ముందర పెరిగిన వారు, వాళ్ళని నేను గుర్తుపట్టకుండా వెళ్ళి వాడు ఉపయోగించినటువంటి ఏదైతే ఆ బాణం ఉందో ఆ బాణాన్ని అంటే ఆయన వేసినటువంటి ఆ బాణాన్ని చూస్తే గురు ద్రోణ గుర్తుపట్టేస్తాడు. సో ఆ విధంగా వీళ్ళిద్దరూ వాళ్ళు పాండవులే అని చెప్పేసి నిశ్చయించేసుకుంటారనమాట. ఆ విధంగా ఎవరు వాళ్ళ రాజ్యానికి వెళ్తారు. ఒక చిన్న గొడవ అవుతుంది, అదంతా సర్ది మణుగుతుంది. ద్రౌపదిని తీసుకొని వీళ్ళు అమ్మ కుటీరం ఎక్కడైతే ఉందో వాళ్ళ కుటీరమో కుంతీదేవి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అమ్మ ఈరోజు భిక్షాటనలో ఒక పండు దొరికింది అంటే అమ్మేమో 5 పంచుకోమంటుంది. ఈ కథ మనందరికి తెలిసింది. సో ఆ విధంగా ద్రౌపదీదేవికి 5 భర్తలు. తర్వాత వ్యాసదేవుడు వస్తాడు. ఏంటి సంగతి ఇది ఎలా అంటే వ్యాసదేవుడు వచ్చి తన యొక్క పూర్వ కర్మానుసారంగానే ఇప్పుడు 5 భర్తల్ని పొందిందని చెప్పేసి ఎవరితో ఎన్ని రోజులు ఉండాలి, ఎలా ఉండాలి, మరి వాళ్ళందరూ కలిసి ఏ విధంగా ఉండాలి అనేసి వాళ్ళ మధ్యలో అందరికీ ఒప్పందాన్ని నిర్ణయాన్ని చెప్పేసి వ్యాసదేవుల వారు వెళ్ళిపోతారు. తిరిగి ఇక్కడికి రాజ్యానికి హస్తినాపురానికి వెళ్ళిన తర్వాత అక్కడ విశ్వపితామహ ఇంకా తర్వాత గురు ద్రోణ విదుర వీళ్ళందరూ కూడా అంటారనమాట ధృతరాష్ట్రుణ్ణి, నువ్వు ఎంత పని చేశావు, వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి అనౌన్స్ చేసి నువ్వు శోక సభని పెట్టావు, వాళ్ళు నిజంగా చచ్చిపోయారా, నువ్వు ఎంక్వైరీ చెయ్యకుండానే నువ్వు ఇంత పెద్ద పాపానికి ఉడిగట్టావు అని చెప్పేసి ఆయనని అందరూ కూడా తిడతారనమాట. తిట్టేసిన తర్వాత మిగిలిన ఎవరైతే సలహాదారులు ఉంటారో వాళ్ళందరూ ఏమంటారంటే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, వాళ్ళని పిలవండి. వాళ్ళు ఇప్పుడు ద్రుపద మహారాజుతో సంబంధం కూడా ఏర్పడింది. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనకు అవమానకరంగా ఉంటుంది, అలా కాదు అని చెప్పేసి అందరూ చెప్తే అప్పుడు ధృతరాష్ట్రుడు పాపం తను ఇంకేమీ చెయ్యలేక వాళ్ళని తిరిగి రాజ్యానికి పిలుస్తాడనమాట. అందరూ కూడా సలహా ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్న వాళ్ళందరికీ కూడా కుంతి మహారాణికి ఇంకా పాండవులకి వాళ్ళు స్వయంగా పిలుస్తున్నారు కాబట్టి మీరు రాజ్యానికి వెళ్ళండి, మీ పెద్దనాన్న పిలుస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళండి అనేసి వాళ్ళు చెప్తారనమాట. ఆ విధంగా వీళ్ళు హస్తినాపురానికి వస్తారనమాట. హస్తినాపురానికి వచ్చిన తర్వాత మరి వాళ్ళందరూ కొత్త కోడల్ని ఆహ్వానిస్తారు. వాళ్ళు ఉండడం కోసం గాను ఒక స్థలాన్ని ఇవ్వమని అందరూ అడిగితే అప్పుడు ధృతరాష్ట్రుడు కుబుద్ధి కలిగినటువంటి పేరుకు రాజు ధృతరాష్ట్రుడు, కాకపోతే పని అంతా చేసేది ఎవరు, దుర్యోధనుడు. ఆ విధంగా దుర్యోధనుడి యొక్క సలహా మేరకి ఈ ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే కాండవ ప్రస్థ అనే అడవిని ఇస్తాడనమాట. ఆ అడవి ఎలా ఉంటుంది అంటే మనుషులు కాదు పశువులు కూడా ఎవరు జీవించడానికి వీలు లేనటువంటి స్థలం అంట. అలాంటి పనికి మాలినటువంటి బీడు భూమిని ఇస్తాడనమాట. అక్కడ రాళ్ళు రప్పలు, అసలు వర్షం కూడా పడదు. అలాంటి ఘోరమైనటువంటి ఆ స్థలాన్ని ధృతరాష్ట్రుడు ఈ పాండవులకి ఇస్తాడనమాట. మీరు వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళి మీ బసని ఏర్పరచుకొని మీరు అక్కడ హాయిగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఇస్తాడనమాట. మరి స్వయంవరం అయిన తర్వాత కృష్ణ బలరాములు ద్వారకాకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కాండవ ప్రస్థకు వచ్చారు. కాండవ ప్రస్థకు వచ్చిన తర్వాత అక్కడ కృష్ణుడు ఏమంటాడు అంటే మేనత్త కొడుకులు ఎవరైతే ఉన్నారో ఈ పాండవులు ఇంకా మేనత్త కుంతీదేవి వాళ్ళు కష్టాలు పడుతున్నారు, సో వాళ్ళకి సహాయం చేయడం కోసము వెళ్దాము అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుంటారనమాట, రామ శ్యామ. అప్పుడు శ్యామ ఏమంటాడంటే రామతోని, అన్న పర్వాలేదు నేను ఒక్కడిని వెళ్తే టైం పట్టేటట్టుంది తిరిగి రావడానికి, అందుకని ఇక్కడ ద్వారకాలో కూడా నీ అవసరం ఉంది, ఇద్దరము వెళ్తే మళ్ళీ ద్వారకాలో కూడా వీళ్ళందరినీ చూసుకోవడానికి ఎవరూ లేరు, ఉగ్రసేనుడికి సహాయార్థం ఎవరూ లేరు కదా, అందుకని చెప్పేసి నువ్వు ఇక్కడే ఉండన్నా అని చెప్పేసి
అన్నకి బలరాముడిని ద్వారకాలోని వదిలేసి కృష్ణుడు సాత్యకిని ఇంకా ఉద్ధవుని తీసుకొని ఖాండవ ప్రస్థకి వెళ్తారనమాట. ఖాండవ ప్రస్థకి సాత్యకిని ఇంకా ఉద్ధవుని తీసుకొని వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే కృష్ణుడు అక్కడికి చేరుకుంటాడో, చేరుకున్నాక తను ఆయన రథంలో ఆ ఖాండవ ప్రస్థలో ఒక రౌండ్ వేస్తాడు. ఎప్పుడైతే దేవాది దేవుడి యొక్క ఆయన దివ్య దృష్టి ఆ ప్రదేశం మీద సారించబడుతుందో, ఆ ప్రదేశము చాలా ఉన్నతంగా, తర్వాత ఫలవంతంగా, రసవంతంగా, తర్వాత ఎలాంటి వర్షాలు కురుస్తూ పరమ ఐశ్వర్యంగా తయారైపోయిందనమాట. భగవంతుడి యొక్క చూపు ద్వారా మొత్తం ఆ ఖాండవ ప్రస్థ అంతా కూడా స్వర్గంలాగా ఇంద్రప్రస్థగా మారిపోయిందనమాట. భగవంతుడి యొక్క చూపు సాధించడంతో ఆ విధంగా మారిపోతుంది. సో పాండవులు, కుంతీదేవి, తర్వాత అందరూ కూడా కృష్ణుని ఆహ్వానిస్తారు. ఆహ్వానించి తనని చాలా ఆదరణగా తీసుకుంటాడు. కుంతి మహారాణి అంటుందన్నమాట. ఏమంటుంది అంటే, నీకు నా మీద మా పట్ల చాలా దయ ఉంది, అందుకని నువ్వు అంతకుముందు అక్రూరుల వారిని పంపిస్తాడు కదా, అందుకని అక్రూరుల వారిని కూడా మీరు పంపించారు. సో మేము ఇప్పుడు బ్రతికి ఉన్నాము, ఆ లక్కా గృహంలో మేము తగలబడి చనిపోకుండా మేము ఇంకా బ్రతికే ఉన్నాము, ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాము అంటే మీ యొక్క కృప మాత్రమే అని చెప్పేసి తన కృష్ణుడిని ప్రార్థిస్తూ ఉంటుందన్నమాట. అందరూ కలిసి చాలా ఒక భవనాన్ని ఏర్పరచుకోవడము, అక్కడంతా సాగు చేయడము, దాన్ని ఒక చిన్న రాజ్యంలాగా మలుచుకోవడము, అన్ని ఏర్పాట్లు అయిపోతాయి. భగవంతుడి యొక్క దృష్టి ఎప్పుడైతే పడిందో అది ఫలవంతం అయిపోయింది. అందుకే అలాంటి దివ్యమైనటువంటి దృష్టి మన మీద సారించబడాలి అంటే ఏం చెయ్యాలి? మనము భగవంతుడి యొక్క భక్తి చెయ్యాలి. ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తామో భగవంతుడి యొక్క కరుణ దృష్టి మన మీద పడుతుంది. అందుకే ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఎప్పుడూ కృష్ణుడిని మరచిపోవద్దు, ఎల్లప్పుడూ కృష్ణుని గుర్తు పెట్టుకోవాలి. అందుకే మనము జపించేటటువంటి జపము మనకి తోడ్పడుతుంది అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఈ మంత్ర జపం చేయడం వల్ల, భగవంతుడి యొక్క కథలు వినడం వల్ల, భగవంతుడి యొక్క కథలను చదవడం వల్ల మనము భగవంతుని మర్చిపోకుండా ఉంటాం. పిల్లోడు ఇప్పుడు సంవత్సరం అంతా అయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ రాయాలి అంటే సంవత్సరం అంతా తను ఏం చేయాలి? తనకు ఉన్నటువంటి పోర్షన్ని బాగా చదువుకుంటేనే అప్పుడు ఫైనల్ ఎగ్జామ్ బాగా రాసి పాస్ అవ్వగలుగుతాడు. లేకపోతే సంవత్సరం అంతా చదవకుండా ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళి రాస్తే ఏమొస్తుంది? 0 మార్క్స్ వస్తాయి. అలానే మనము కూడా మన జీవితం అంతా కూడా భగవంతుడి యొక్క భక్తిని మనము సాధన చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే, మనం చనిపోయేటటువంటి ఆ మృత్యు సమయంలో మనం భగవంతుని తలుచుకోలేము. అంతే నారాయణ స్మృతి. మరి అంతే నారాయణ స్మృతి ఎలా వస్తుంది అంటే, మనం జీవించి ఉన్నప్పుడు అంతా కూడా నారాయణ్ని స్మృతిస్తూ ఉండాలి అన్నమాట. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క భక్తి చేస్తామో అప్పుడు భగవంతుడి యొక్క కృపా దృష్టికి మనం పాత్రలం అవుతాము. ఆ విధంగా భగవంతుడి యొక్క కృపా దృష్టి మనం పొందగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఈ ఖాండవ ప్రస్థ ఇంద్రప్రస్థగా మారింది. బలరాముల వారు లేరు, ఇంకా సాత్యకి అక్కడే ఉన్నారనమాట. సాత్యకి క్షత్రియుడు. సాత్యకికి యుద్ధం నేర్చుకోవాలని చాలా కోరిక ఉంది. పరశురాముల వారి దగ్గరికి వెళ్తే పరశురాముల వారేమో ఒక నియమం పెట్టుకున్నారు, నేను కేవలం బ్రాహ్మణులకు మాత్రమే యుద్ధాన్ని నేర్పిస్తాను, క్షత్రియులకు నేర్పించను అని చెప్పేసి. ఆ విధంగా తను నేర్చుకోలేకపోయాడనమాట పరశురాముల వారి దగ్గర. మరి ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు, ఇంద్రప్రస్థలో ఉన్నాడు. అర్జునుడు పరమ యోధుడు. మరి అలాంటి యోధుడి దగ్గర యుద్ధం నేర్చుకునేటటువంటి అవకాశము ఇప్పుడు సాత్యకికి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ 1 సంవత్సర కాలం పాటు కృష్ణుడు అక్కడ ఉంటాడనమాట. కృష్ణుడి యొక్క సాన్నిధ్యాన్ని ఇక్కడ పంచపాండవులకి, ద్రౌపదికి, కుంతీదేవికి, అక్కడ ఉన్నటువంటి ఇంద్రప్రస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కృష్ణుడి యొక్క సాన్నిధ్యాన్ని ఇచ్చాడనమాట. ఆ సాత్యకి ఈ సంవత్సర కాల సమయాన్ని వృధా చేయకుండా అర్జునుడి దగ్గర తను ఈ యుద్ధ కళని నేర్చుకుంటాడనమాట. ఏదైతే ఉత్తమమైనటువంటి యుద్ధ కళ ఏదైతే ఉందో టాప్ మోస్ట్ విలుకాడి దగ్గర తను నేర్చుకున్నాడు. ఒకరోజు కృష్ణ ఇంకా బలరామ వాళ్ళు అడవిలో అక్కడి నుంచి తిరగడానికి వెళ్తూ ఉన్నారనమాట. మరి ఇంద్రప్రస్థ ఎక్కడుంది అంటే యమునా తీరంలో ఉంది. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీయే ఇంద్రప్రస్థ.
హస్తినాపురం ఏమో మీరట్ అనమాట. సో మీరట్‌కి, ఢిల్లీకి ఎంతైతే దూరం ఉందో అప్పుడు వాళ్ళ హస్తినాపురానికి అండ్ ఇంద్రప్రస్థకి అంత దూరం ఉందన్నమాట. వాళ్ళు పనికి రానటువంటి స్థలాన్ని, అక్కడ జంతువులు కూడా ఉండనటువంటి స్థలాన్ని పాండవులకు ఇచ్చేశారు. అది చాలా ఐశ్వర్యవంతమైనదిగా అయిపోయింది. ఇప్పటికీ కూడా ఢిల్లీ ఐశ్వర్యవంతంగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క చూపు అక్కడ సారించబడింది కాబట్టి. భగవంతుడు అక్కడ ఆయన భక్తుల కోసము ఆయన సమయాన్ని అక్కడ వెచ్చించారు కాబట్టి అది ఇప్పటికీ కూడా పరమ ఐశ్వర్యంగా ఉంటుందన్నమాట. ఒకరోజు కృష్ణ ఇంకా అర్జునులు ఇద్దరు కూడా రథంలో వెళ్తున్నారనమాట. అడవిలో బాగా ఎక్కువైనటువంటి ఏవైతే క్రూర మృగాలు ఉంటాయో అక్కడ ఉన్నటువంటి ఋషులు మునులకి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వాళ్ళు చేసేటటువంటి తపస్సుకి, వాళ్ళ నిత్య సాధనకి డిస్టర్బ్ చేసేటటువంటి ఈ క్రూర మృగాలని వేటాడడం కోసంగాను వెళ్తారనమాట అర్జునుడు. అప్పుడు కృష్ణుడు కూడా వెళ్తాడనమాట. ఒకరోజు కృష్ణుడు వెనక కూర్చొని ఉంటారు. ఇక్కడ కృష్ణుడు రథసారథిగా లేడు, అర్జునుడే రథాన్ని నడిపిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా రథాన్ని నడిపిస్తూ ఉంటే ఆ అడవిలో తిరుగుతూ ఉంటే అక్కడ ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అంటే చాలా అందంగా ఉంటుంది, దివ్యమైన రూపం ఉంటుంది. ఆమె రంగు ఎలా ఉంది అంటే శ్యామ వర్ణంలో ఉంటుంది. తను చూడ్డానికి నల్లగా ఉంది కానీ చాలా అందంగా ఉంది. దూరం నుంచే కృష్ణుడిని తను చూస్తుంది, ఆ కృష్ణుడు కూడా తను చూస్తాడు. అయితే కృష్ణుడు అక్కడ రథాన్ని ఆపమంటాడనమాట. రథాన్ని ఆపమని అర్జున్ని పంపించి వెళ్ళు, అక్కడ ఒక అమ్మాయి ఉంది, తను ఒంటరిగా ఉంది, తను ఇక్కడ ఏం చేస్తుందో అడిగి రాపో, ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతోంది, అసలు ఏంటి, ఏమైనా సహాయం కావాలో అడిగి రాపో అని చెప్పేసి కృష్ణుడు అర్జున్ని పంపిస్తాడనమాట. అర్జునుడు రథం దిగేసి రథాన్ని అక్కడ పార్క్ చేసి అర్జునుడు రథాన్ని దిగేసి అక్కడికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడనమాట. ఆ అమ్మాయి అక్కడ యమునా నది ప్రవహిస్తూ ఉంది. యమునా నది తీరంలో తను కూర్చొని ఉందన్నమాట. కూర్చొని తను భగవంతుడి యొక్క నామంని ఉచ్చరిస్తూ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తాడు అర్జునుడు. వెళ్ళి అడుగుతాడనమాట, నువ్వెవరు, ఎందుకు ఇక్కడున్నావు, మీ తాలూకా వాళ్ళు ఎవరు అనేసి అడుగుతాడు. ఆమె సమాధానం చెప్పకముందే అర్జునుడు అడుగుతాడంట, నువ్వేంటి నీ ప్రియుణ్ణి వెతుకుతూ ఇక్కడ ఉన్నావా అని, అంటే నువ్వు పెళ్లి చేసుకోబోయే వాడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నావా ఇక్కడ అని చెప్పేసి అంటాడంట. అప్పుడు ఆమె రిప్లై ఇస్తుందన్నమాట, అవును, నేను అందుకోసంగానే వెయిట్ చేస్తున్నాను, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఆ విధంగా కృష్ణుడు ఆ అమ్మాయిని తీసుకొని వస్తాడనమాట. ఆ అమ్మాయే కాలింది. ఆ అమ్మాయిని మాట్లాడతారు అర్జునుడు ఇంకా కృష్ణుడు. మాట్లాడిన తర్వాత ఇద్దరు వెళ్ళారు రథం మీద. ఆ అమ్మాయిని కూడా తీసుకొని ఇంద్రప్రస్థకు వస్తారనమాట. ఇంద్రప్రస్థకు వచ్చిన తర్వాత అత్తయ్య అయినటువంటి కుంతీదేవికి చూపిస్తారు. తర్వాత ధర్మరాజుకి, ఎందుకంటే కృష్ణుడి కంటే పెద్ద కదా, సో వాళ్ళందరికీ చూపించి పరిచయం చేయిస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా కుంతీ మహారాణి కాళిందిని చూసి చాలా సంతోషిస్తుంది అనమాట. ఎందుకు అంటే కాళింది సాక్షాత్ సూర్యభగవానుడి యొక్క పుత్రిక, యమధర్మరాజు యొక్క చెల్లి యమి. అలాంటి సంబంధాన్ని కృష్ణుడు పొందాడు. సో అలాంటి అమ్మాయి, ఆమె చాలా దివ్యమంగళ స్వరూపం, ఆమె అందము అసలు ఒలికిపోతుంది అనమాట. సాక్షాత్ లక్ష్మీ స్వరూపం. ఆమె అందాన్ని చూసి కుంతీదేవి తను ఆహా, నా అల్లుడికి తగ్గ అమ్మాయి దొరికింది, ఇంత మంచి సంబంధం దొరికింది అని చెప్పేసి చాలా సంతోషపడుతుంది అనమాట. ఇంకా అసలు వాళ్ళందరూ కూడా ఎంత సంతోషపడతారు అంటే ఒక గ్రాండ్ పార్టీ చేస్తారనమాట ఇంద్రప్రస్థలో ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్ద ఫీస్ట్ ఇస్తారు, పెద్ద ఉత్సవాన్ని చేస్తారు, లైక్ ఎంగేజ్మెంట్ అనమాట. ఎంగేజ్మెంట్ చేస్తారు. ఇంకా కృష్ణుడు అక్కడ ఇంకా కొన్ని రోజులు ఉంటాడనమాట. ఇంకా బయలుదేరలేడు ద్వారకాకి. ఆల్రెడీ ద్వారకాలో 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. రుక్మిణి అయిపోయింది, జాంబవతి అయిపోయింది, సత్యభామ అయిపోయింది, ఇప్పుడు 4వ అమ్మాయి వచ్చాడు. తర్వాత ఇంకా ధర్మరాజు ఏం చేస్తాడంటే యుధిష్ఠిరుడు కృష్ణుడికి ఇంకా యమున ఇద్దరి కోసం అని చెప్పేసి ఒక పెద్ద మంచి దివ్యమైన భవనాన్ని కట్టాడనమాట. మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇక్కడ మీరు ఉండండి, ఇది మీకోసమే అని చెప్పేసి ఒక భవనాన్ని యమున భవనం అని చెప్పి దానికి పేరు పెట్టి భవనాన్ని గిఫ్ట్గా ఇస్తాడనమాట యమునాదేవికి. గిఫ్ట్గా ఇస్తాడు. అయితే ఆ భవనము ఇప్పటికీ కూడా ఉంది. ఏంటి అంటే అది ఢిల్లీలో ఉన్నటువంటి జామా మసీద్. ఏదైతే జామా మసీద్ ఉందో అది జామా అంటే యమున కాస్త జమున అంటారు కదా,
బెంగాలీ వాళ్ళు, ఒడిస్సా వాళ్ళు ఏంటంటే జే పలకకుండా అలా, వై పలకకుండా వాళ్ళు ఏమంటారు, జమున జమున అంటారు కదా. ఆ విధంగా అది జామా మసీద్ అయిందనమాట. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఆ జామా మసీదే ఆ యమునాదేవికి ధర్మరాజు కృష్ణకి ఇంకా యమునమ్మకి ఇచ్చినటువంటి గిఫ్ట్గా ఇచ్చినటువంటి భవనం అనమాట. ఆ విధంగా కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు. ఉన్న తర్వాత సాత్యకి తర్వాత సాత్యకిని తీసుకొని మళ్ళీ యమునని తీసుకొని ద్వారకాకి వెళ్తారనమాట. ద్వారకాకి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఇంకొక అమ్మాయిని కూడా తీసుకొని వచ్చాడు అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్న, అమ్మ, తాత, అన్న అందరూ కలిసి ఒక మంచి ముహూర్తం పెట్టి అంగరంగ వైభవంగా కృష్ణుడి యొక్క పెళ్లి చేస్తారనమాట. కాళిందితో పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఒక రోజు కూర్చొని మాట్లాడుతూ ఉంటారనమాట. అక్కడికి ఎవరు వస్తారు అంటే రేవతి వస్తుంది. బలరాముడి యొక్క భార్య రేవతి వస్తుందన్నమాట. రేవతి వచ్చి కాళిందితో మాట్లాడుతుందన్నమాట. ఏమంటుంది అంటే, నువ్వు నాకు తెలిసి నాకంటే పెద్దదానివి అనేసి అంటుందన్నమాట. అప్పుడు కాళింది నవ్వుతుంది, అవును కొంచెం పెద్ద కాదు, నేను చాలా పెద్ద అనేసి కాళింది చెప్తుంటుంది అనమాట. ఎలా అంటే, మరి నువ్వు ఎలా కలిసావు కృష్ణుణ్ణి, అసలు మీ పెళ్ళి ఎలా అయింది, అసలు నువ్వు ఎవరు, ఏం సంగతి, చూడడానికి నువ్వు సామాన్య స్త్రీలాగా లేవు, మరి నువ్వు ఏంటి అనేసి నీ గురించి నువ్వే చెప్పమ్మా అని చెప్పేసి రేవతి అమ్మ అడుగుతుందన్నమాట. రేవతి వచ్చి యమునని అడుగుతుందనమాట. అప్పుడు యమున తన గురించి తను చెప్తుందనమాట. ఎప్పుడైతే తను అడుగుతుందో తను చెప్పేటప్పుడంట రుక్మిణి, సత్యభామ, జాంబవతి వీళ్ళందరూ కూడా వస్తారంట. వచ్చి యమున తను చెప్పేటటువంటి తన విషయాల గురించి వాళ్ళు వింటూ ఉన్నారనమాట. అయితే రేవతి ఏమనిందంటే, నువ్వు నాకంటే పెద్దదానివి అనేసి అనింది కదా. అప్పుడు ఏమంటుంది అంటే యమున ఏమంటుందంటే, అవును నువ్వు మను యొక్క కొడుకైనటువంటి రేవంతుడి యొక్క కొడుకైనటువంటి కుకుద్మి యొక్క కూతురివి నువ్వు రేవతివి. నువ్వు చాలా చిన్నదానివి అలా చూసుకుంటే. నేను అలా కాదు. ఎందుకు నాకు తెలిసి 47 మన్వంతరణ నేను చెప్పాను, నెంబర్ మర్చిపోయాం. సో నువ్వు ఆ మన్వంతరంలో నువ్వు పుట్టినటువంటి దానివి. కాకపోతే నేను ఈ సృష్టి ఆరంభం ఎప్పుడైతే అయ్యిందో ఆ సృష్టి ఆరంభమైనప్పుడు నేను పుట్టాను అనేసి చెప్తుందన్నమాట. సృష్టి ఎప్పుడైతే సృష్టించబడిందో ఆ సృష్టితో పాటుగా సూర్య, చంద్ర, ఇంద్ర వీళ్ళందరూ కూడా సృష్టించబడ్డారు కదా. అప్పుడు ఆ సూర్య భగవానుడి యొక్క సంజ్ఞ భార్యకి యమ ఇంకా యమి ఇద్దరు సంతానం కలుగుతారనమాట. యమ వచ్చేసి యమధర్మరాజు, యమి వచ్చేసి యమునాదేవి ఆమె. నేను అప్పుడు పుట్టాను అనేసి చెప్తుందనమాట. అయితే ప్రతి ఒక్కరు కూడా యమునని చూసిన తర్వాత అందరూ అనేవాళ్ళంట, ఈ అమ్మాయి నల్లగా ఉంది కానీ చాలా అందంగా ఉంది, మరి ఈ నల్లటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని ఎవరు చూస్తే వాళ్ళు అలా అంటూ ఉండేవాళ్ళంట. చాలా చిన్నగా ఉన్నప్పుడే యమున ఈ మాటని విని వాళ్ళ అన్న చెల్లెలు ఇద్దరు అన్నకి చెల్లెకి అన్న చాలా ప్రాణం. వీళ్ళిద్దరు కమలలు అనమాట. ఓన్లీ కొన్ని క్షణాలు మాత్రమే తేడా. ఫస్ట్ యమధర్మరాజు పుట్టారు, తర్వాత యమునమ్మ పుట్టిందనమాట. ఆ విధంగా వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటే చెల్లి అంటుందన్నమాట అన్నతో, అన్న ఎప్పుడు చూసినా ఎవరు నేను నల్లగా ఉన్నాను, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అనేసి అంటూ ఉంటారు. అలా కాదన్నా, నీకు నేను చాలా ఇష్టం కదా, మరి నువ్వే నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అనేసి అంటుందన్నమాట. తను చాలా చిన్నగా ఉంటుంది, అసలు పెళ్లి గురించి తనకి తెలియదు, పెళ్లి ఎవరు చేసుకుంటారో తనకి ఏమీ తెలియదు అనమాట. అప్పుడు అంటుంది. అప్పుడు ఏమో ధర్మరాజు చెప్తాడు, కాదమ్మా అలా కాదు, నేను చేసుకోకూడదు, నువ్వేమీ కంగారు పడొద్దు, నిన్ను చేసుకునేవాడు ఉన్నాడు, వాడు నిన్ను స్వీకరిస్తాడు అనేసి చెప్తాడనమాట. అప్పుడు యమున ఏమంటుందంటే, అలా కాదు, నాకైతే తెలీదు, నేను తెల్లవాళ్ళని ఎవరిని పెళ్లి చేసుకోను, నేను నల్లవాడినే పెళ్లి చేసుకుంటాను అనేసి అంటుందన్నమాట. సరే నువ్వు ఎలా అంటే అలానే చేద్దాంలే అని చెప్పేసి అన్న మాట ఇస్తాడనమాట. సరే నీకు నల్లటోనికే ఇచ్చి పెళ్లి చేస్తాము అనేసి చెప్తాడనమాట. ఇంక ఇద్దరు అన్న చెల్లెళ్ళ ఆట అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నాన్న దగ్గరికి వెళ్తారనమాట. నాన్న దగ్గరికి వెళ్ళి సూర్య భగవానుడి దగ్గరికి వెళ్తారనమాట. అప్పుడు ఇద్దరు చెప్తారనమాట, నాన్న నేను చేసుకుంటే నల్లటి వాడినే చేసుకుంటాను అంటే, అప్పుడు యమధర్మరాజు ఏమంటాడంటే, నాన్న నేను మాట ఇచ్చేసాను, నల్లటి వాడికే ఇచ్చి పెళ్లి చేయాలి చెల్లిని అనేసి అంటాడనమాట. సూర్యుడే ప్రథమ గ్రహం, ఆయనకు తెలియని గ్రహాల నక్షత్రాల ఆయన ఆ గ్రహ నక్షత్రాలన్నింటినీ కూడా పరీక్షించి చూస్తాడనమాట. ఓకే నువ్వు నల్లటి వాడినే పెళ్లి చేసుకుందు, నువ్వు కంగారు పడకు, కాకపోతే నువ్వు
వేచి ఉండాలి. నువ్వు నువ్వు పె నీ యొక్క నిన్ను ఆకర్షించేవాడు పరమ ఆకర్షకుడు. ఈ మొత్తం విశ్వానికి కూడా అతనే సృష్టికర్త, సర్వ ఆకర్షకుడు అతనే. తనే పరమ పురుషుడు, అందుకే నిన్ను ఆకర్షిస్తున్నాడు. ఆయన నిన్ను తప్పకుండా స్వీకరిస్తాడు. కాకపోతే నువ్వు అప్పటి వరకు నువ్వు వేచి ఉండాలి, నువ్వు తపస్సు చేయాలి. ఇది చాలా కష్టమైంది, కఠినంగా, తీవ్రంగా, భక్తితో, శ్రద్ధతో నువ్వు ఆయన కోసం వేచి ఉండి ఆయన కోసం నువ్వు తపస్సు చేయాలి అనేసి తండ్రి చెప్తాడనమాట. ఆ విధంగా యమున తను చేసుకోబోయేవాడు సర్వ ఆకర్షకుడు, తనే ఈశ్వరుడు, తనే విశ్వానికి సృష్టికర్త అవన్నీ విన్న తర్వాత నేను ఇంకా ఆయనను తప్పితే మళ్ళీ ఇంకెవ్వరిని కూడా పెళ్లి చేసుకోను అని చెప్పేసి తను ఏం చేస్తుంది అంటే, ఇంకా నేను తపస్సు చేస్తాను నాన్న, మరి నేను తపస్సు చేయాలి కదా, నన్ను కిందికి పంపించు అనేసి అడిగితే అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తాడు అంటే, సరే నువ్వు కిందికి వెళ్ళమ్మా అని చెప్పేసి పర్మిషన్ ఇస్తాడనమాట. తను దేవతా శరీరం, దేవతా కన్య. మరి ఆ దేవతా లోకం నుంచి తను ఎప్పుడైతే భూలోకంకి వచ్చేటప్పుడు కాలింది పర్వతం మీదుగా తను వచ్చిందనమాట. అందుకే తన పేరు కాలింది అయ్యింది. ఆమె పేరు యమున. కాకపోతే కాలింది పర్వతం మీదుగా తను భూలోకానికి వచ్చింది కాబట్టి కాలింది అయిందనమాట. తను భూలోకానికి వచ్చిన తర్వాత ఎంతోమందిని ఉద్ధరిస్తుంది, ఎంతోమందికి తను ఆశ్రయాన్ని ఇస్తుంది, ఎంతోమందికి ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఎంతోమంది యొక్క ఆర్తనాదాలని తను తీరుస్తుంది. అంతా బాగుంది. కాకపోతే ఎన్ని రోజులు అంటే ద్రవ రూపంలో వచ్చేసింది తను ఇక్కడికి. అక్కడ సూర్యలోకం నుంచి ఇక్కడికి భూలోకానికి ద్రవ రూపంలో వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆశ్రయాన్ని, తన యొక్క కృపని ప్రసాదిస్తూ ఉందన్నమాట. తన యొక్క ప్రేమను పంచుతూ ఉందన్నమాట. అంతా బాగుంది, ద్రవ రూపంలో ఉంది. అయితే ఒకరోజు అన్న వస్తాడనమాట. వచ్చి యమున దగ్గరికి వచ్చి, ఏంటమ్మా బాగున్నావా అంటే, సరే అన్న నడుస్తోంది అనేసి అంటుందన్నమాట. మరి సృష్టి ఆరంభంలో తను వచ్చింది భగవంతుడు అవతారాలు తీసుకుంటూనే ఉన్నాడు. ఫస్ట్ అవతారం ఏంటి అంటే మత్స్యావతారంలో వచ్చాడు. మరి మత్స్యావతారం వచ్చి పెళ్లి చేసుకుంటాడా అంటే ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు? ఆయన మత్స్య రూపంలో ఉన్నాడు. ఆయన కార్యం చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఎలా వచ్చాడు అంటే కశ్యపంగా వచ్చాడు. కశ్యప రూపంలో కూడా పెళ్లి చేసుకోలేదు. తర్వాత వరాహ రూపంలో వచ్చాడు, భూదేవిని తీశాడు, పైన పెట్టాడు, వెళ్ళిపోయాడు. మరి తర్వాత నరసింహ అవతారంలో వచ్చాడు. మరి నరసింహ అవతారంలో ఏమైనా పెళ్లి చేసుకున్నాడంటే సాక్షాత్ లక్ష్మీదేవి వెళ్ళి ప్రార్థించమ్మా మీ ఆయనని కూల్చేయి అంటే, అమ్మో నేను మా ఆయన యొక్క ఇంత ఉగ్ర రూపం నేను చూడలేదు అంటుంది. మరి ఇంకా అలాంటి ఆయన వచ్చి యమునని ఎక్కడ పెళ్లి చేసుకుంటాడు? ఇప్పటిదాకా తీరికే దొరకలేదు స్వామికి. ఆయన అవతరిస్తూనే ఉన్నాడు, కానీ యమునమ్మ చేసుకునే దానికి ఇది లేదు. తర్వాత వచ్చాడు, మంచి అందమైన రూపాన్ని తీసుకొని వచ్చాడు. కానీ ఎలా వచ్చాడు? బాలుడి రూపంలో వచ్చాడు. ముందుగానే నేను బ్రహ్మచారిని అని చెప్పేసి వచ్చేసాడు. సో నేను బ్రహ్మచారిని, నేను పెళ్లి చేసుకోను అంటాడు. మళ్ళీ యమున అయ్యో అసలు ఇంకా ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. తర్వాత తర్వాత వచ్చిన అవతారం ఏంటి? వామన తర్వాత నరసింహ అయిపోయింది. కాదు, క్షత్రియులు చంపిన తను. సరే పరశురామ అవతారంలో వస్తాడు. పరశురాముడు కూడా ఉగ్ర రూపం. ఆయనేమి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. 21 సార్లు క్షత్రియుల్ని మటుమాయం చేస్తాడు. ఆయన ఉగ్రంగా ఉంటాడు. ఆయన ఎక్కడ పెళ్లి చేసుకుంటాడు? చేసుకోడు. తర్వాత రామ అవతారంలో వచ్చాడు. రాముడి యొక్క దివ్యమంగళ స్వరూపము. కాకపోతే రామావతారంతో పాటుగా ఒక నిబంధన పట్టుకొని వచ్చాడు. నేను ఒకటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ చేసుకొని వచ్చేసాడు. సీతమ్మ వారితో తన కళ్యాణం పక్కా ముందే ఫిక్స్ అయిపోయింది, మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. నేను ఇంకో మ్యారేజ్ చేసుకోనని డిక్లేర్ చేశాడు. ఆ విధంగా తను వెయిట్ చేస్తూ ఉంది. ఎప్పుడు విశ్వం మొదలైనప్పటి నుంచి తను వెయిట్ చేస్తూ ఉంది. యమధర్మరాజు వచ్చాడనమాట. ఆ చెల్లిని అడుగుతాడు, అమ్మా నువ్వు ఎలా ఉన్నావు, నీ సాధన ఎలా అవుతుంది అనేసి అడుగుతాడనమాట. అప్పుడు చెల్లి అంటుంది, ఓకే అన్న నడుస్తోంది, ఇంకా నాన్న కూడా చెప్పారు కదా వెయిట్ చేయమని, నేను వెయిట్ చేస్తున్నాను అన్న అనేసి అంటాడనమాట. అయితే కాలింది ద్రవ రూపంలో ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు అంటే, ఆ యమునా జలం లోపల ఒక యమునాదేవికి ఒక మహల్ని నిర్మింపచేసి ఇస్తాడనమాట. ఆ మహల్లోనే ఉండి నువ్వు తపం చేసుకో అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా ఒక జల్ మహల్ ఉంటుందన్నమాట.
అక్కడ ఇప్పటికీ కూడా డిస్ట్రిక్ట్ పేరుంది యమునా డిస్ట్రిక్ట్ అని చెప్పేసి. జమునా నగర్ అనేసి డిస్ట్రిక్ట్ ఉందనమాట. ఆ జమునా నగర్ డిస్ట్రిక్ట్‌లో అక్కడ ఆ యమునా నదిలో ఒక మహల్ ఉంటుందంట. చెప్తారు. ఇప్పటిది కాదు పురాతనమైనటువంటి గుడి అనేసి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట అక్కడున్న వాళ్ళు. ఆ విధంగా యమధర్మరాజుతో మాట్లాడేటప్పుడు యమధర్మరాజు వచ్చి చెప్తాడనమాట. సరే, సరే, ఓకే. సమయం వస్తుంది. తప్పకుండా వస్తాడు. నిన్ను స్వీకరిస్తాడు. నువ్వు అసలు ఏమీ కంగారు పడొద్దు అని చెప్పేసి చెల్లెకి ధైర్యం చెప్పి, చెల్లెకి ఏం చెప్తాడు అంటే, నువ్వు దేవతా శరీరంలో ఉన్నావు. అందుకే నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేసుకో. ఇప్పుడు నీ స్వామి మానవ రూపంలో వచ్చి మానవ లీలలు చేయబోతున్నాడు. మరి నువ్వు నించుంటే నీ నీడ పడదు. కింద నడుస్తే నీ కాలు భూమికి కూడా ఆనదు. నీ దగ్గర అన్ని దేవతా లక్షణాలే ఉన్నాయి. అందుకనే నువ్వు కొంచెము సాధారణమైనటువంటి స్త్రీలాగా నువ్వు నేర్చుకో, నువ్వు ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పేసి అన్న చెప్తాడనమాట. అలా చెప్పగా చెల్లి ఏం చేస్తుందంటే పాపం తను రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే మానవ శరీరం తీసుకొని ఆ యమునా తటంలో అలా తిరుగుతూ ఉంటుందన్నమాట తను. అలా తిరుగుతూ ఉన్నప్పుడే ఇక్కడ కృష్ణ అర్జునులు ఇద్దరు కూడా ఆమెను చూశారనమాట. అప్పుడు చెప్తుందనమాట, ఇలా నేను విశ్వం యొక్క సృష్టి ఆరంభం నుంచి నేను స్వామి కోసం వేచి ఉన్నాను అనేసి తను చెప్తుంది. ఆ విధంగా నన్ను కృష్ణుడు ఆ యమునా తటంలో చూసి నన్ను పెళ్లి చేసుకున్నాడు అనేసి యమున కాలింది ఈ విషయాన్ని అక్కడున్న వాళ్ళందరికీ కూడా చెప్తుందన్నమాట. ఈ విధంగా కృష్ణుడు కాలిందితో వివాహము సంపూర్ణమైంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇంకా 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి. 4 పెళ్ళిళ్ళని చెప్పుకుందాం. ఇప్పుడు 4వ పట్రాణి వచ్చింది. రేపు మిత్రవింద 5వ పట్రాణి గురించి చెప్పుకుందాం. మిత్రవింద కృష్ణ ఇంకోళ్ళెవరు? సత్య ఆల్రెడీ ఉంది కదా. కృష్ణుని సత్యభామ కాదు, సత్యభామ కాకుండా సత్య ఉంటుంది. సత్య అని ఒక అమ్మాయి.